శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రసార కేంద్రం వద్దకు వచ్చి రవీంద్రరావు గారు ఊరు క్రమం ఎప్పుడు ఉన్న శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రసార కేంద్రం వద్దకు వచ్చి శ్రీవారి ఆలయం ఎదురుగా శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రసార కేంద్రం डॉक्टर आप जाए तो जिला मदद में सामने वाला प्रसार कार्यालय को पहुंचकर तुरंत दासों मिलना चाहिए। आप जाए तो जिला मदद के सामने वाला प्रसार कार्यालय को पहुंचकर तुरंत दासों को मिलना चाहिए। वीडियो भी चैनल पूरा इतने की बात అదే తెలుగుడు అదే హిందీ రానట్లకు అపియరెన్స్ పూరా వెయిట్ అని చెప్పిన వీడియో వెహికల్ ఆడబెట్టావు కదరా ఇక్కడ ఇక్కడ వెహికల్ వెహికల్ ఉండు పని జరుగుతుంది అందరికీ నమస్కారం అండి. ఈరోజు తిరుమలలో ఉన్నాను. మాకు ఈరోజు దర్శన అరేంజ్మెంట్స్ అంతా మా మిత్రుడు డాక్టర్ నారాయణ ఆయన తిరుపతి యూనివర్సిటీ నుంచి పాస్ అయిన మా చిన్న అభిమాని. సో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఉగాది వస్తుంది. సో ఉగాది వచ్చినప్పుడు చాలా క్రౌడ్ ఉంటుంది, ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి రావడం జరిగింది. అలాగే మా మిత్రులందరూ బెంగళూరు నుంచి ఇండస్ట్రియలిస్ట్ డాక్టర్స్ వాళ్ళందరూ వచ్చారు. వెంకటేశ్వర స్వామి దర్శనం కావాలంటే వాళ్ళు పాపం ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసం ఈరోజు ఒక విఐపి అరేంజ్ చేసి ఈరోజు వాళ్ళని పెట్టాము. అండ్ అంటే మెయిన్ ఏంటంటే మనకి ఉగాది అంటే తర్వాత అందరికీ మన తెలుగు వాళ్ళందరికీ ఏంటంటే ఒక నూతన సంవత్సరం. సో గతంలో ఏం జరిగిందనేది మర్చిపోయి ఇంకా ముందు ఏంటంటే అందరికీ మంచి జరగాలి. అది ఏదైనా సరే, సినిమా ఉండొచ్చు, రాజకీయం ఉండొచ్చు, వ్యాపారం ఉండొచ్చు, అందరూ క్షేమంగా ఉండాలి. అదే మాదిరి అందరూ మంచి ఆరోగ్యంతో ఉండాలి. అండ్ అందరూ మంచి వాళ్ళ బిజినెస్ అన్నీ బాగా ముందుకు వెళ్ళాలి. పిల్లలు బాగా చదువుకోవాలి. అండ్ రాష్ట్రంలో కూడా చాలామంది ఏంటంటే డెవలప్మెంట్ జరగాలి. సో అందరూ బాగుండాలి. ఇది అంతకన్నా ఇంకా దేవుడి దగ్గర అడిగేది లేదు. అన్ని ఫ్యామిలీస్, మా అభిమానులు, మా కోసం ప్రార్థన చేసిన వాళ్ళు, నాతో పాటు ట్రావెల్ చేస్తున్న వాళ్ళు, ట్రావెల్ చేసిన వాళ్ళు అందరూ బాగుండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. కష్టంతో వెంకటేశ్వర స్వామిని అడిగారు. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ హిందీ, తెలుగు కాంతా అని ఒక సినిమా జరుగుతుంది. అది షూటింగ్ గుజరాత్లో సాపుతారా అన్న ఊర్లో జరిగింది. తెలుగు, కన్నడ దాంట్లో సత్యంగారు అబ్బాయి అని చెప్పేసి నేను చెప్పేదాన్ని మెయిన్ లీడ్ రోల్స్, ఆల్మోస్ట్ ఆల్ లీడ్ రోల్స్ చేస్తున్నాను. ధర్మస్థల నియోజకవర్గం అంటే 3 సినిమాలు ఇది మెయిన్ లీడ్ రోల్స్ కింద చేస్తున్నాను. మిగతా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కదా. అదే మాదిరిగా కన్నడ అండ్ మలయాళం, ఒరియా ఈ లాంగ్వేజెస్లో జరుగుతుంది షూటింగ్. తులు లాంగ్వేజ్లో కూడా ఒక పిక్చర్ నెత్తెరకెరె అని ఒక సినిమా ఫస్ట్ టైం నేను తులు లాంగ్వేజ్లో ఎంటర్ అయ్యాను నేను. సో పిక్చర్ చాలా బాగా వచ్చింది, క్యారెక్టర్ కూడా చాలా బాగా వచ్చింది. సో ప్రజెంట్ దేవుడు ఆశీర్వాదం వల్ల అంటే నేను బిజీగా ఉన్నాను, వేరే లాంగ్వేజెస్లో బిజీగా ఉన్నాను, బాగా తిరుగుతున్నాను. సో నాకు దేవుడిచ్చిన మీ అందరికీ తెలుసు, అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామిగా నాకు ఇచ్చారు, రామదాసుల రాముడికి ఇచ్చారు, సత్యనారాయణ స్వామిలో ఆ దేవుడి పాత్ర ఇచ్చారు. సో నేను అనుకున్న దానికన్నా ఎక్కువగా దేవుడు నాకు ఇవ్వడం నిజంగా మా తల్లిదండ్రులు చేసిన పుణ్యం, నా పుణ్యం. ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేని వాడికి భగవంతుడు వచ్చి మాకు అవకాశం ఇవ్వడం, ఆ భగవంతుడు ఎప్పుడు నేను మర్చిపోను. మా వెంకటేశ్వర స్వామి మాకు ఏంటంటే ఆయన మా అంటే ఇంటి దేవత లాంటిది. ఏది జరిగినా, నేను ఏది చెప్పినా అది అంతా ఆయనదే. చాలామంది ఉంటారు, మెయిన్స్ అలా చెప్పారు మీరు ఇలా, అంతా ఆయన రూలు, ఆయన లీడర్ అంటే అంటారు కదా, లీడర్ నోస్ ద వే, గోస్ ద వే, షోస్ ద వే అని. ఆయన ఏ దారి చూపిస్తున్నాడో ఆ దారి మీద నేను వెళ్తున్నాను. ఏ దాంట్లో నా ఏ రిగ్రెట్ లేదు. భగవంతుడి దయ వల్ల అందరూ బాగున్నాను, అందరూ బాగుండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.